డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టనుంది. సభ సజావుగా జరిగేలా చూడాలని కేంద్రం పక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ రోజు తాజాగా రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి డిసెంబర్ 20 తేదీ వరకు కూడా జరగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగే విధంగా విపక్షాలను కూడా సహకరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రాల సమస్యలు ఉంటే ఆ సమస్యలను సభలో కూడా చర్చించడంతో పాటు వాటికి అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న అంశాన్ని కూడా పార్టీకి సంబంధించిన నేతలు కూడా వివరించింది. లోక్సభకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి రావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశానికి హాజరయ్యారు. ఇక జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. మరోవైపు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ సంబంధించి కేఆర్ సురేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితమే లావు కృష్ణదేవరాయలు సమావేశం అనంతరం కూడా మాట్లాడుతూ కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఏపీ వివిధ అంశాలు కొన్ని పూర్తయ్యాయి, ఇంకొన్ని పెండింగ్ లో ఉన్నాయని అంశాన్ని చెప్పారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ నెలకొన్న పరిస్థితి, జాప్యానికి గల కారణాలపై కూడా సమావేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. విభజన హామీల్లో కొన్ని సంస్థలకు శాశ్వత కట్టడాలు వచ్చాయని, మరికొన్ని సంస్థలకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉపయోగం లేదని వాటి అంశంలో కూడా సంబంధించిన అంశాన్ని కూడా సమావేశాల్లో చర్చించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు విజయవాడలో వరద బీభత్సం నేపథ్యంలో దేశంలో పలు నగరాలు, పట్టణాల్లో ముంచెత్తున్న వరదల ప్రకృతి వైపరీత్యం పైన విపులంగా కూడా చర్చ జరగాలన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై ఏపీలో 10 లక్షల ఎకరాల సాగులకు వచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన ప్రచారం చేస్తున్న వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. వీటిపైన అభివృద్ధి చేస్తున్న వారిపైన దానిపైన పార్లమెంట్ లో కూడా ఒక చర్చ జరగాలి, చర్చ జరిగితే బాగుంటుందని అంశాన్ని చెప్పారు. ముస్లిం మైనారిటీ సోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్టం సవరణ చేయాలని జాయింట్ పార్లమెంట్ కమిటీలో సూచించామనే అంశాన్ని కూడా ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. అయితే తాజాగా రాష్ట్రానికి సంబంధించి గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆ సహాయాన్ని రాష్ట్రానికి తీసుకువెళ్తూనే మరోవైపు రాష్ట్రానికి కావాల్సిన అన్ని అంశాలను కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు లేవనెత్తదన్న అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా అదాని అంశం కావచ్చు, అదేవిధంగా వక్ఫ్ అంశానికి వచ్చే అంశాలన్నీ కూడా రేపటి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి నెరవేరిని కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏదైతే పోలవరం ఉందో అది గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన అభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనే దాని గురించి హౌస్లో డిస్కస్ చేయాలని చెప్పి, ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం పనులన్నీ కూడా ఆపేసి డయాఫ్రామ్ వాల్ కానీ మిగతావి కానీ అన్నీ కూడా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది అనే దానిపైన రేపు హౌస్లో మాట్లాడాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే ఆయిల్ రిఫైనరీ ఏదైతే ప్రామిస్ చేశారో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నెలకొల్పబోతా ఉన్నారు, దాని పరిస్థితి ఏమిటి, దాని స్టేటస్ ఏమిటి అనే దానిపైన కూడా డిస్కస్ చేయాలని కోరటం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ గురించి కూడా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆ స్టేటస్ ఏమిటి, ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు ఇప్పటిదాకా లేట్ అవుతా ఉన్నది అనే దానిపైన కూడా డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. చాలా మటుకు పర్మనెంట్ క్యాంపసెస్ కూడా వచ్చినాయి, కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపసెస్ రాక ఇంకా అద్దె క్యాంపస్లు నడుస్తున్నాయి. వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తాననే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే మొన్న విజయవాడలో మీరు అందరూ చూశారు,
వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. కేవలం విజయవాడే కాదు, దేశంలో చాలా సిటీస్లో, చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. వీటితో పాటుగా రివర్ ఇంటర్లింకింగ్, నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది 3 సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు, కేంద్ర బడ్జెట్లో. అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు. దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది. దీనివల్ల 10 లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరటం జరిగింది. అదే ఈరోజు మేము కమిటీలో కూడా కోరటం జరిగింది. దీని గురించి డిస్కషన్ జరగాలి. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి, దేశం మొత్తం మీద కూడా జరగాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి గోదావరి పెన్నా లింకేజ్తో. దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే కౌలు రైతుల గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం.